హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద QA టెస్టింగ్ ట్యుటోరియల్ సిరీస్ ఇన్ తెలుగు. నేను బాలాజీ అండ్ యు ఆర్ వాచింగ్ బాలాజీ టెక్ ఇన్ఫో. ఈ సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్గా ఆటోమేషన్ టెస్టింగ్ని నేర్చుకుందాం. సో టుడే డే 1లో JDK, Maven అండ్ IntelliJ ఎలా ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగరేషన్ సెటప్ ఎలా చేయాలి క్లియర్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ JDK డౌన్లోడ్ ఫర్ విండోస్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఒరాకిల్ సైట్ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. జావా డౌన్లోడ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒరాకిల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జావా డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఓకే, ఇందులో మీరు లైనెక్స్, మ్యాక్ ఓఎక్స్, విండోస్ అని ఉంటాయి. మీకు ఏ ఓఎస్ రిలేటెడ్ కావాలో దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్ కదా, విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాలర్ అని ఉంది కదా, 64 ఇన్స్టాలర్. సో ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా మావెన్ ఎలా డౌన్లోడ్ చేయాలి. సో మావెన్ డౌన్లోడ్ అని సింపుల్గా సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ డౌన్లోడ్ అపాచీ మావెన్ అని లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఫైల్స్ ఉంటుంది. ఓకే, ఈ ఫైల్స్లో బైనరీ జిప్ ఆర్కైవ్ అని ఉంది కదా, ఈ ఆర్కైవ్ మీద ఈ లింక్ ఉంది ఇక్కడ. ఓకే, 3.9.11 అని. సో ఆ బిన్ జిప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది ఫైల్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓకే, జిప్ ఫైల్ డౌన్లోడ్ అయితే అయ్యింది. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, చెప్తాను అది కూడా. నెక్స్ట్ IntelliJ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, IntelliJ ఐడియా డౌన్లోడ్ అని సెర్చ్ చేశారంటే డౌన్లోడ్ IntelliJ ఐడియా ఉంది. సో JetBrains ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే సైట్కి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ IntelliJ ఐడియా అల్టిమేట్ అని ఉంది. సో ఇది ఫ్రీ వర్షన్ అయితే కాదు, ఇది ఓన్లీ 30 days ఫ్రీ ట్రయల్ వర్షన్. సో మనకు ఫ్రీ వర్షన్ కావాలంటే ఇక్కడ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. సో 3 అయితే డౌన్లోడ్ అయితే చేసాము. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ JDK డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసేయండి. సో JDK అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ IntelliJ. సో IntelliJని కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో IntelliJ C అని ఉంది కదా, ఐడియాసి డబుల్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ 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 నెక్స్ట్. సో సింపుల్గా అన్ని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇవ్వండి. ఇక్కడ వచ్చి క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్ అని ఉంటుంది. సో దాని మీద చెక్ ఎనేబుల్ ఇవ్వండి. తర్వాత అప్డేట్ పాత్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోకపోయినా నో ఇష్యూ. నెక్స్ట్ ఇంకా సింపుల్గా నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకా కంప్లీట్ ఫినిష్. సో IntelliJ అనేది కూడా ఇంకా ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు డౌన్లోడ్ చేసాం కదా మావెన్ జిప్ ఫైల్ని. సో దాన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ స్మాల్ చేంజ్ రీనేమ్ ఇచ్చాను. బిన్ ఉంది కదా, అదొక్కటే రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు C డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ ఉంది. సో ఓపెన్ చేస్తే JDK లేటెస్ట్గా మనం డౌన్లోడ్ చేసింది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అలాగే ఒక మావెన్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. సో మావెన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇంతకుముందు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేయాలి. సో ENV అని సింపుల్గా సెర్చ్ చేస్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా సిస్టమ్ వేరియబుల్స్ని ఇప్పుడు సెట్ చేయాలి. నేను ఆల్రెడీ సిస్టమ్ వేరియబుల్స్ సెటప్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో జావా _home అండ్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి పాత్. ఇంతకుముందు JDK 24 వర్షన్ అనేది C డ్రైవ్లో చూపించాను కదా. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ పాత్ని అక్కడ కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో. చూడండి లైక్ ఇలా.
సో ఇక్కడ కాపీ చేసుకొని ఫైల్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ చేస్తున్నాను. సో సింపుల్గా క్లిక్ ఆన్ ఓకే. అదేవిధంగా మావెన్ హోమ్. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి maven_home, వేరియబుల్ వాల్యూ అనేది పాత్. ఇంతకుముందు మావెన్ ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, అక్కడ క్రియేట్ చేసిన కాడ మళ్ళీ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఫైల్ పాత్ని కాపీ చేసుకోవాలి. సింపుల్గా మళ్ళీ ఇట్లా వచ్చేసి దీంతోకి వేరియబుల్ వాల్యూని సింపుల్గా పేస్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే పాత్ అనేది మనం సెట్ చేయాలి. ఓకే, కొంచెం స్క్రోల్ డౌన్ కానీ చేసినట్లయితే కింద పాత్ అనేది ఉంటుంది. సో పాత్ని ఓపెన్ చేయండి. సో న్యూ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ సెటప్ చేస్తున్నాను. మీరు న్యూ మీద క్లిక్ చేసి %java_home%bin. ఓకే, ఇలా ఇవ్వండి. సేమ్ లైక్ మావెన్కి కూడా అలానే ఇవ్వండి, మావెన్ హోమ్ అని చెప్పేసి సింపుల్గా ఓకే ఓకే ఓకే. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అయితే సెటప్ అయితే చేసేసాము. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేస్తాం ప్రాపర్గా చూపిస్తుందా లేదా కమాండ్ ప్రాంప్ట్లో అని. సో అందుకని జావా -version ఎంటర్. ఓకే, అలాగే ఇక్కడ మనం చూపించాం JDK 24 వర్షన్. సో అలాగే జావా C వర్షన్, ఓకే -version. సో JDK వర్షన్ అని చూపిస్తుంది 24. ఓకే, అలాగే మావెన్ -version. సో ఇక్కడ చూడండి. సో JDK మావెన్ అయితే ప్రాపర్గా అయితే సెటప్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావా JDK మావెన్ అండ్ ఇంటెలిజే ఐడియాని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేయాలి కంప్లీట్గా అయితే నేర్చుకున్నాం. సో ఈ స్టెప్స్ అన్ని ఆటోమేషన్ టెస్టింగ్కి బేస్ సెటప్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ దిస్ స్టెప్ ఆటోమేషన్ టూల్స్ లైక్ సెలీనియం వర్క్ అవడం కష్టం. సో నెక్స్ట్ వీడియోలో మనం సెలీనియం సెటప్, సింపుల్ టెస్ట్ రన్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, కమెంట్లో మీ డౌట్స్ చెప్పండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.